హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంట్రెస్ట్లు. ఈరోజు వీడియోలో మంచి హెల్దీ అండ్ టేస్టీ సమ్మర్ జ్యూస్ని ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. పుచ్చకాయ జ్యూస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏ ఏజ్ వారైనా భలే ఇష్టంగా తాగేస్తారు. బయట ఎండవేడికి ఇంట్లో ఇలాంటి జ్యూస్ చేసి పెట్టాలి కానీ ఆహా కిక్కే వేరండి. మీరు కూడా సమ్మర్లో బెస్ట్ ఫ్రూట్ జ్యూస్ తాగాలంటే మీరు కూడా వాటర్ మిలన్ జ్యూస్ని తప్పకుండా ట్రై చేయండి. 100%కి 200% తప్పకుండా మీకు నచ్చుతుంది. ఈజీగా చేసుకునే వాటర్ మిలన్ జ్యూస్ని ఎలా ఇంట్లో చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా బౌల్ తీసుకుని 2 స్పూన్స్ సబ్జా గింజలు వేసి వాటర్ వేసి ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ మిలన్ని అదేనండి పుచ్చకాయని బాగా కడిగి తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక హాఫ్ వరకు పుచ్చకాయ తీసుకుని కట్ చేశాను. నేను 3 కప్పు వరకు వాటర్ మిలన్ని తీసుకున్నాను. ఈ క్వాంటిటీ అనేది ఒక 4 వరకు వస్తుంది. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే క్వాంటిటీ అనేది పెంచుకోవాలి. ఇలా వాటర్ మిలన్ని ముక్కలు కోసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మనం షుగర్ వేసుకునేటప్పుడు వాటర్ మిలన్ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ మిలన్ స్వీట్గా ఉంటే 2 స్పూన్స్ సరిపోతుంది. వాటర్ మిలన్ స్వీట్నెస్ తక్కువ ఉంటే ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా వేసేసుకుని పల్ప్ లేకుండా జ్యూస్ చేసేసుకోవాలి. ఇప్పుడు జ్యూస్ని బౌల్లో వేసుకుని కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు వరకు తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కట్ చేసిన వాటర్ మిలన్ ముక్కల్ని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా ఇందులో వేసేసుకోవాలి. నేను కాజు బాదంని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను. అది కూడా జ్యూస్లో వేసేసుకోవాలి. మనం జ్యూస్ తాగేటప్పుడు మధ్య మధ్యలో పలుకులా తగులుతుంటే మనకి జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా థిక్గా ఉండే జ్యూస్ మన ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మనం ఈ సమ్మర్లో వాటర్ మిలన్ ఇంటికి ఏదో ఒక టైంలో తెచ్చుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా జ్యూస్ చేసి పెడితే పిల్లలు పెద్దలు ఏజ్ గ్యాప్ లేకుండా ఎవరైనా సరే చాలా బాగా ఇష్టంగా తాగుతారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూస్ని ఇంకొంచెం రిచ్నెస్ చేయడానికి నేను 2 స్పూన్స్ రోజ్ సిరప్ వేస్తున్నాను. మీకు లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ సిరప్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుంది. మీరు జ్యూస్ని అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలంటే ఐస్ క్యూబ్ వేసి సర్వ్ చేసుకోండి. లేదంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జ్యూస్ అనేది కూల్ అవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా చల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. సో సింపుల్ వేలో పుచ్చకాయతో మంచి టేస్టీగా జ్యూస్ ఎలా చేయాలో చూసారు కదా. ఈ టేస్టీ జ్యూస్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ జ్యూస్ మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ప్రతి వీడియో మీ వరకు రావడానికి హెల్ప్ అవుతుంది. తప్పకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నందుకు, మన ఛానల్ని బాగా ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.